పతివ్రతల కథలకు ఆదరణ తగ్గని రోజుల్లో విడుదలైన చిత్రం సతీ సక్కుబాయి 1954 డిసెంబర్ 25న విడుదలయ్యింది. ఆ సంవత్సరంలో విడుదలైన చివరి చిత్రం కూడా ఇదే. రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం చేసింది కన్నాంబగారి భర్త కె.బి. నాగభూషణం గారు. మహారాష్ట్రకు చెందిన సక్కుబాయి బాల్యం నుంచి శ్రీకృష్ణుడి భక్తురాలు. తండ్రి మాధవపంత్ సక్కుబాయిని తన స్నేహితుడు గోవింద్ పంత్ కొడుకు విశ్వనాథ్కిచ్చి వివాహం చేస్తాడు. అత్తవారింట్లో సక్కుబాయిని నానా ఇక్కట్లు పెడుతుంది అత్త జమునాబాయి. పండరీపురం వెళ్లాలనుకున్న సక్కుబాయిని జమునాబాయి అడ్డుకుంటుంది. శ్రీకృష్ణుడు మాయాసక్కు రూపంలో వచ్చి అసలు సక్కుబాయిని పండరీపురం పంపిస్తాడు. ఇక్కడ్నుంచి మాయాసక్కు రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు జమునాబాయికి ఇతరులకు గుణపాఠం నేర్పడం, అందరూ సక్కుబాయి భక్తిని అర్థం చేసుకుని శ్రీకృష్ణుడి దివ్యమూర్తిని చూడడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమాకి మాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు, పాటలు పద్యాలు రాసింది దైతా గోపాలంగారు. ఇదే పేరుతో ప్రదర్శించబడిన రంగస్థల నాటకానికి పద్యాలు పాటలు రాసింది కూడా దైతా గోపాలంగారే. సంగీతం సమకూర్చింది ఓగిరాల రామచంద్రరావు గారు. ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర సక్కుబాయిగా నటించింది ఎస్ వరలక్ష్మి. ఆమె భర్త విశ్వనాథ్గా రేలంగి, అత్త జమునాబాయిగా కన్నాంబ, శ్రీకృష్ణుడిగా ఈలపాట రఘురామయ్య నటించారు. మరికొన్ని పాత్రల్లో కస్తూరి శివరావు, సిఎస్ఆర్, పి. సూరిబాబు, కనకం మొదలైనవారు నటించారు. ఈ చిత్రం ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చింది.